హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 7 అనమాట. సో ఇంతకుముందు 6 డేస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా మిగిలిన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో మనం ఈరోజు కూడా శారీ కుచ్చులు అయితే వేస్తున్నాం అనమాట. సో రోజులాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న శారీని ఇలా పీకో చేయించుకున్నాం కదా, పళ్ళుకి అనేది. లేదు అంటే మిషన్ పైన నార్మల్గా కుట్టుకున్నా కూడా వస్తుంది, కాకపోతే పీకో చేయించుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే పీకో చేయించి పెట్టిన. ఇక్కడ వచ్చేసి దివాన్ పైన వేసిన అనమాట. కుట్టడానికి ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనేసి దివాన్ పైన అయితే పర్చేసిన. ఇట్లా చూస్తున్నారు కదా. దానికోసం మనం తీసుకున్న ఐటమ్స్ అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తాను, చూడండి. మనకు శారీ మొత్తం గ్రీన్ వచ్చింది, కాకపోతే పళ్ళు బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి నేనైతే పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. అండ్ వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లైస్, అదేవిధంగా పూసలు అనమాట, గోల్డ్ కలర్ పూసలు మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ టాజిల్స్ కొన్ని చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో నేను టాజిల్స్ చేసుకోవడానికి అయితే నిన్న మొన్న వేరే విధంగా అయితే చూపించిన. ఈరోజు అయితే టీవీ రిమోట్ తోటి అయితే చేస్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే ఈజీగా వస్తుంది అనమాట చేసుకోవడానికి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా వస్తుంది. అందుకోసం అయితే టీవీ రిమోట్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ విధంగా రిమోట్ ఉంది కదా, ఇట్లా దారం తీసుకొని దీన్ని ఇట్లా చుట్టేయాలి, అంతే. అంటే ఎక్కువ థ్రెడ్ వేస్ట్ అవ్వదు, మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది. కింద జస్ట్ ఓపెన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకోసమని టీవీ రిమోట్ అయితే చూపిస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ లైన్స్ అనేది మనకి ఎంత లావు కావాలి అనే దాన్ని బట్టి అయితే చుట్టేసుకోండి. అంటే కొంతమంది సన్నగా ఉంటేనే ఇష్టపడతారు, కొంతమంది లావుగా ఉంటే ఇష్టపడతారు కదా టాజిల్స్ అనేది. సో మీరు సన్నగా కావాలా లావు కావాలా అనేది చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఒక 100 టైమ్స్ చుడితే నీట్గా ఉంటుంది అనమాట. అంటే చూడడానికి కొంచెం లుక్ బాగుంటుంది. మరీ సన్నగా అయితే కూడా బాగుండదు కదా, కొంచెం లావు ఉండేలాగా అయితే చూసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఒక శారీకి మనం అంటే పళ్ళుకి 20 కానీ 25 కానీ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దారం ఇట్లా పైకి తీసుకొని ఇట్లా రెండు సైడ్లో పట్టుకొని ఇట్లా లాగేసుకుంటే వచ్చేస్తుంది అనమాట ఇట్లా నీట్గా. తర్వాత ఇట్లా పైన కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇట్లా చుట్టేసుకోవాలంతే. ఇదిగోండి, ఇట్లా చుట్టేసుకొని ఇట్లా ఒక నాటు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ నాటు అనేది ఒక 2-3 వేసుకోండి, ఎందుకంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట ఎక్కువ వేసుకుంటే. మీరు ఇక్కడ కావాలంటే గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, అంటే వైర్ థ్రెడ్ ఇంతకుముందు వీడియోలో చూపించిన అలాంటిది కూడా చుట్టుకోవచ్చు. నేనైతే సేమ్ కలర్ దాంతో అయితే చుట్టేసిన. ఇప్పుడు కింద కట్ చేసేసుకోవాలి, ఇంతే. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని కింద మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, మీకు చూపించడం కోసమని కట్ చేయలేదు, అన్నీ అట్లాగే ఉంచేసిన. ఇప్పుడైతే కట్ చేసి కుట్టేద్దాం. రిమోట్ యూజ్ చేసి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ వేస్ట్ అనేది పోదు, అండ్ థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. జస్ట్ ఇట్లా కింద కొంచెం కట్ చేసుకుంటే అయిపోతుంది, అంతే.
సిల్క్ థ్రెడ్డే. సూదికి అయితే 4 వరుసలు ఎక్కించుకున్నాను నార్మల్గా. ఇప్పుడు వచ్చేసి మనం కుట్టేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే 4 గోల్డ్ కలర్ పూసలు అయితే కుచ్చుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ మనం ఒక నాట్ అయితే వేసేసుకోవాలి పళ్ళుకి, అంటే ఈక్వల్గా రానికి అనమాట, లేకపోతే చిందరవందరగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక నాట్ వేసేసుకొని గోల్డ్ కలర్ పూసలు అయితే 4 ఎక్కించుకుంటున్నాను. ఫస్ట్ గోల్డ్ కలర్ పూసలు 4 వేసిన తర్వాత బటర్ఫ్లై వేస్తున్నా. బటర్ఫ్లై వేసిన తర్వాత మళ్ళీ కింద 3 బాల్స్ అయితే వేసిన, గోల్డ్ కలర్ బాల్స్. ఆ 3 బాల్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సిల్క్ థ్రెడ్ టాజిల్స్, అవి వేసిన అనమాట. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ విధంగా 4 పూసలు వేసిన తర్వాత బటర్ఫ్లై వేస్తున్నా. ఇప్పుడు వీడియో క్లియర్గా చూడండి, ఒకసారి అర్థమైపోతుంది. బటర్ఫ్లై ఈ విధంగా వేసేసి తర్వాత మళ్ళీ 3 పూసలు అయితే వేస్తున్నాను. బటర్ఫ్లై అనేది చూసుకొని ఎక్కించుకోవాలి, ఎందుకంటే కింద పైన అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఒకసారి చూసుకొని ఎక్కించేసుకోండి. తర్వాత ఇప్పుడు పూసలు వేసిన తర్వాత మళ్ళీ బటర్ఫ్లై మనం రెడీ చేసి పెట్టుకున్న టాజిల్ అయితే వేసేసినాము. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం ఆ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఎక్కించిన తర్వాత మళ్ళీ పూసల నుండి రివర్స్ తీసుకోవాలన్నమాట. థ్రెడ్ అనేది పైకి తీసుకొని కుట్టేసుకోవాలి. అంతే అనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి చూడండి, మీకు అర్థమవ్వకపోతే దగ్గర నుండి చూసేయండి, అర్థమవుతుంది. అందరికీ ఈజీగానే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చేసి చూపిస్తాను.